హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర బర్త్డే పార్టీ జరుగుతూ ఉండగా దక్షిణామూర్తి అయితే వస్తాడు. ఎందుకు వచ్చావని గట్టిగా నిలదీస్తారు శివనారాయణ. బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా, దానికి థ్యాంక్స్ చెప్పడానికి అని అంటే, బ్లడ్ ఇచ్చింది నీకని తెలిస్తే నేను అసలు బ్లడ్ ఇవ్వనని చెప్తాడు శివనారాయణ. రెండోది, నా కూతురు పుట్టినరోజు కదా ఇవాళ, తన పేరు మీద అభిషేకం చేయించి ఇదిగో అక్షంతలు అవి తెచ్చానని చెప్తే, నీ దీవెనలో కూడా విషమే నిండుంటుంది, నీ దీవెనలు ఎవరికి అవసరం లేదు, వెళ్ళిపో అని అయితే అంటాడు శివనారాయణ. వెంటనే వెళ్ళిపోతాను, నా కూతురు మీద ఈ అక్షింతలు వేసి వెళ్ళిపోతానని అక్షింతలు వేస్తూ ఉంటే, ఎవరికి కావాలి నీ దీవెనలు అని చెప్పి శివనారాయణ అయితే ఆ అక్షింతలను ఇలా చేత్తో ఇలా తూలేసరికి ఆ అక్షింతలు సుమిత్ర మీద అయితే పడతాయి. చూసావా, నా సంకల్పం గట్టిది కాబట్టి నా కూతుర్ని నేను దీవించగలిగానని చెప్తాడు. ఇంత జరుగుతున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ ఇంటి గుమ్మం దొక్కడానికి ఎంత ధైర్యం నీకు అని అడుగుతాడు శివనారాయణ. అప్పుడే జ్యోత్స్న, ఆయన ఊరికే రాలేదు తాత, పిలిస్తే వచ్చాడని చెప్తుంది. ఎవరు పిలిచారు అని అడిగితే దీప పిలిచిందని చెప్తుంది. నేనా అని అడుగుతుంది దీప. అవును, ఇందాక నువ్వు బావా మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వడం గురించి మాట్లాడుకున్నారు కదా అని అంటే, ఓహో ఈ మాటలు ఈవిడ చెవును పడ్డాయా అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే, ఏమే దీప, మొన్న జరిగింది తెలుసు కూడా మళ్ళీ ఎందుకు ఆ మనిషిని పిలిచావు అని అంటుంది కాంచన. అనవసరంగా మాట తూలక్ కాంచన, ఆ మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అంటాడు దక్షిణామూర్తి. అప్పుడే, నా ఆడబడుచుని అనడానికి నువ్వేమాత్రం సరిపోవు అంటుంది సుమిత్ర. నేను మీ ఆడబడుచుని అనట్లేదు, తన కోడల్ని అనవసరంగా నిందించొద్దని చెప్తున్నాను. నేను ఎవరో పిలిస్తే రాలేదు, ఇది నా ప్రాణ స్నేహితుడి ఇల్లు, నా కూతురి అత్తారిల్లు, నాకు నచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు వెళ్తాను, అంతే తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు, అనవసరంగా మీరు తనని ఏమీ అనకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే సుమిత్ర బాధపడుతూ ఉంటే, సుమిత్ర ఈరోజు నీ పుట్టినరోజు, నువ్వు ఈరోజు బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి సౌర్యని పిలిపించి ఇక కేక్ అయితే కట్ చేయిస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న పారిజాతం అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, దక్షిణామూర్తి పుణ్యాన దీప బతికిపోయింది అని అంటుంది. ఇక్కడ తప్పించుకుంటేనే ఆఫీస్కి వెళ్తాను కదా, అక్కడ ఉంటుంది ఈవిడికి అని చెప్తుంది. ఇక కేక్ కట్ చేసి జ్యోత్స్న కన్నా ముందు దీపకే కేక్ తినిపించబోతూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న వచ్చి తనైతే కేక్ అయితే పెట్టేస్తుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో దీప కన్నా నేనే ముందుండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సెలబ్రేషన్స్ అయిన తర్వాత అక్కడి నుంచి అందరూ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. జ్యోత్స్న ఆఫీస్కి వెళ్తూ కూడా దీప గురించే మైండ్లో అయితే పెట్టుకుంటుంది. నేను దక్షిణామూర్తిని యూజ్ చేసుకొని దీన్ని ఇంట్లో నుండి వెళ్ళకూడదాం అనుకుంటే అది కాస్త అవ్వట్లేదు, ఎలా అయినా సరే దీన్ని సీఈఓ అవ్వనివ్వకూడదు, ఆఫీస్లో ఉంటుంది దీనికి అనుకుంటూ అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇక అక్కడ కూడా మెయిల్స్ విషయంలో ఆ విషయంలో ఏదో విధంగా దీపనైతే తక్కువ చేసి మాట్లాడుతూ గొడవ పడుతూ అయితే ఉంటుంది. ఇంతలో ఈవినింగ్ అవుతుంది. ఆఫీస్ నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తారు. జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వెళ్ళి, సూపర్ గ్రానీ, ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఎందుకు అని అడుగుతుంది పారిజాతం. ఈరోజు భావనేమో ఆఫీస్లో లేకుండా చేశాను, వేరే పని మీద బయటికి పంపించేసి దీపనైతే ఆఫీస్ స్టాఫ్ ముందు అందరి ముందు తక్కువ చేశాను తెలుసా, ఈవిడేం సీఈఓ అవుతుంది, ఈవిడ సీఈఓ అయితే జ్యోత్స్న రెస్టారెంట్స్ ఏమైపోతాయో అని చాలా మాటలు మాట్లాడుకున్నారు ఈరోజు ఆఫీస్లో అందరూ అని అంటే, ఆహా అయితే దీనికి దీప బాగా బాధపడి ఉంటుందిగా, త్వరలోనే బాధపడడం కాదు గ్రాని, త్వరలోనే నాకు ఈ పోటీలు పదవులు ఏవి వద్దు అని చెప్పి వదిలేసిపోతుంది చూడు అని అంటే, నీకెందుకే అంత కంగారు, ఎలాగో నువ్వే సీఈఓ అవుతావు కదా అని అంటుంది పారిజాతం. లేదు, ఎలా అయినా నేనే త్వరగా సీఈఓ అవ్వాలి, ఎందుకంటే దీప బావల ప్లాన్ ఎలా ఉంటుందో తెలియదు గ్రాని, ఎప్పుడు ఏ విషయం తీసుకొచ్చి తాత ముందు పెడతారో తెలీదు, నేను ఈ ఇంటి వారసురాల్ని కాదని తెలిసే లోపే నేను సీఈఓ స్థానంలో ఉండాలి, సీఈఓ స్థానంలో ఉంటే కొంత డబ్బుల్ని పక్కన దాచుకోవచ్చు, అందుకే ఇదంతా అని చెప్తుంది జ్యోత్స్న. సరే ఫ్రెష్ అవుతానని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర తన గదిలో అయితే కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తన దగ్గరికి దశరథ్ వస్తారు. ఏంటి బర్త్డే రోజు మేడం గారు అంత డల్గా ఉన్నారు, ఏంటి సంగతి అని అయితే అడుగుతాడు. ఏమండి, నాకు విషయం అర్థం కావట్లేదు, జ్యోత్స్న నిజంగా మన కూతురేనా అని అడుగుతుంది సుమిత్ర. స్టన్ అయిపోతారు దశరథ్. ఏమైంది, అలా ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఈ మధ్య తన ప్రవర్తన చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది, పైగా ఇందాక అత్తయ్య గారితో నేను వారసురాల్ని కాదని తెలిసేలోపు సీఈఓ అయిపోవాలని అంటుంది, అది నేను విన్నాను, నాకెందుకో అనుమానంగా ఉందండి. కానీ నా కూతురు తను కాకుండా ఎలా పోతుంది, నా కూతురు తను కాకపోతే నాకు బోన్ మ్యారో ఎలా ఇచ్చింది, అసలు ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదు,
ఈ మధ్య ప్రతి విషయంలో దీపకన్నా ముందుండాలని, తన మీదే నేను ఎక్కువ ప్రేమ చూపించాలని అనుకుంటుంది. ఇందాక బర్త్డే పార్టీలో కేక్ పెట్టే విషయంలో కూడా దీపక్ ముందు పెట్టబోతే పక్కనే ఉంది కాబట్టి పెట్టాలనుకున్నాను. ముందు జ్యోత్స్నకే పెట్టాలన్నట్టు వచ్చి తన కేక్ అయితే తినిపించింది. నిజంగా తను నా కన్న కూతురే అయితే నేను తన మీద ఎలాగో ప్రేమ చూపిస్తాను. నా మనసులో తన మీద ప్రేమ ఎలాగో ఉంటుంది. ప్రత్యేకంగా చూపించాలని తనెందుకు అనుకోవాలి? ఈ మధ్య గమనిస్తుంటే నాకు పరిస్థితులన్నీ చాలా తేడాగా అనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడేమో అత్తయ్య గారితో అలా అంటోంది. ఏంటండి ఇదంతా? ఏం జరుగుతుంది అసలు అని అడుగుతుంది సుమిత్ర. సుమిత్రకి అనుమానం మొదలైంది. ఇది కూడా మంచిదేలే అని అనుకుంటూ, ఏం కాదులే సుమిత్ర, అన్ని విషయాలు తెలియాల్సినప్పుడు తెలుస్తాయి, నువ్వు వీటి గురించి పెద్దగా ఆలోచించకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దశరథ్. ఇక సుమిత్ర తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.